పాల్గొన్న నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలానికి ఒక్కోటి జమై ఇక్కడ అరాచకాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారి మీద ప్రజాదరణ ఇంకా 20 ఏళ్ళైనా ఇతనికి ప్రజాదరణ తగ్గదని ఒక రౌడీజానికి, గతంలో ఉన్నటువంటి రాయలసీమ ఫ్యాక్షనిజానికి తెరలేపుతున్నారు. భీమ్గల్లో మేము కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వమంటే మా మీద 33 మంది మీద లాఠీ చార్జులు చేసి రక్తాలు తీసినటువంటి ఘన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు పోలీసులు మా దగ్గరకు వచ్చి మేము వాళ్ళని అక్కడనే ఆపుతున్నాము, అందరినీ హౌస్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు కూడా వెళ్ళిపోవాలంటే మేము అందరం వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వాళ్లకు వెల్కమ్ గేటు తెరిచి మా ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. పోలీస్ సోదరులారా, మిత్రులారా, మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఎల్లకాలము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు, ఎల్లకాలము ఏ పార్టీ ఉండదు. ధర్మంగా న్యాయంగా పరిపాలన చేయండి. మీకు జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం, ప్రజలు. కానీ ఇలా మా మీద మాట్లాడితే లాఠీ చార్జులు, వ్యక్తిగత కక్షలు చేస్తూ ఇలా మా ఎమ్మెల్యే ఇంటి మీద దాడులు చేసిండ్రు. ఈ దాడులకు వాళ్ళకు అధికారం కాల, వాళ్ళకు పోలీసు వాళ్ళు కాల. మాకు అధికారం అవసరం లేదు, మాకు పోలీసు వాళ్ళు అవసరం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు దాడులు చేయం, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఇటువంటి రౌడీజాన్ని ప్రోత్సహించం. కానీ బాల్కొండ నియోజకవర్గం ప్రజలారా, ఈ ప్రజలు మీరు గమనించండి, ఈ 20 నెలల పాలనలో 20 సార్లు దాడులు చేస్తున్నారు, నాయకులని తెల్లందాకా కిడ్నాపులు చేస్తున్నారు, కేసులు పెట్టి వేధిస్తున్నారు, మా వ్యాపారాలు దెబ్బతీస్తున్నారు. ఇదే కనుక మేము గతంలో మా మంత్రి ఉన్నప్పుడు చేస్తే ఒక్కళ్ళన్నా మీరు ఈరోజు రోడ్ల మీద తిరుగుతుండ్రా? కానీ మీకు అధికారం అనే మదం ఎక్కింది. ఆ మదాన్ని ప్రజలు ఓటు రూపంలో దించుతారని తెలియజేస్తూ జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. ప్రశ్నించే గొంతుకగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మరి గల్ఫ్ బాధితులకు నష్టపరిహారం రావట్లేదని ప్రశ్నిస్తే తన ఆధిపత్య పౌరు కోసం పాల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పౌరు కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కానీ విమర్శించుడు. మరి మానాల మోహన్ రెడ్డి గారు 18 మందికి ఇచ్చినాము, తీసుకొస్తామని చెప్పారు. మరి దానికి ఇయ్యనోళ్ళని కూడా మేము తీసుకొని వచ్చినాము. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇప్పటికీ రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు, పేద మహిళలకు 2500 ఇస్తున్నావు, గృహలక్ష్మి పథకం కింద అది రాలేదు, సిలిండర్ రానోళ్ళు ఎందరు ఉన్నారు, 500 సిలిండర్ రాని వాళ్ళు మహిళలు ఉన్నారు, మన జీరో కరెంట్ బిల్ రాని వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ తీసుకొని మేము కూడా వస్తాము మరి అని వాడిని ఈరోజు ఛాలెంజ్గా ఉంటే మరి రాకుండా ఆయన ముఖం చాటేసి అధికార బలం పెట్టుకొని పొద్దున నుంచి అందరు కార్యకర్తల్ని వేధింపులు చేస్తూ, హౌస్ అరెస్టులు చేస్తూ, కొందరిని స్టేషన్కు తీసుకొస్తూ నానా హింసలు పెడుతున్నారు పోలీసు వాళ్ళని అధికార బలం ఉపయోగించుకొని. మరి పేదల పక్షాన కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇలా ఈ విధంగా హింసించడం సరైనది కాదు. అలాగే ఇక్కడ శాంతియుతంగా జరుపుకోమని చెప్పి అందరినీ ఎక్కడక్కడ పంపిస్తామని చెప్పి సిఐ గారు అన్ని చెప్పి ఇలా కాంగ్రెస్ వాళ్ళని రోడ్డు మీద వదిలి బీఆర్ఎస్ వాళ్ళని ఇంట్లో నిర్బంధం చేయడం, ఇది పోలీసు వాళ్ళు గవర్నమెంట్కు వత్తాసు పలకడం కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు అధికార పక్షానికి ఎన్ని రోజులు వత్తాసు పలుకుతారు? ఎల్లప్పుడు కాంగ్రెసే ఉండదు, ఇంకా 2 ఏళ్లలో అయితే కాంగ్రెస్ కనుమరుగే అవుతుంది. మీరు ఉద్యోగాలు ఎప్పటికీ ఉంటారు, పోలీసు వాళ్ళు జాగ్రత్త ఉండాలి. ఇది మీరు ప్రజల పక్షాన ఉండాలి, ఇరు వర్గాలకు సమాన న్యాయం చేయాలి. కానీ ఈ కాంగ్రెస్ చేతగాని తనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇవన్నీ ప్రతిపక్షాలు ప్రశ్నించే ప్రతిపక్షాల మీద గొంతు నొక్కడం తప్ప మీరు పేదలకు ఏ సంక్షేమ పథకం కూడా అందిస్తలేరు. కానీ మీరు ఒక మాట చూపినారు, ఇవాళ ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడి అని చెప్పి. ఇది మాకు కూడా రేపు అవకాశంగా మారింది. రేపు ఏ సంక్షేమ పథకం అందని ఉన్న లబ్ధిదారులు ఎవరైతున్నారో ఇక్కడ నుంచి రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాంగ్రెస్ నాయకుడి ఇంటికి లబ్ధిదారులు ఎవరికైతే అందలేదో లబ్ధి సంక్షేమ పథకాలు అందలేవో వాళ్ళందరూ తీసుకొని ప్రతి కాంగ్రెస్ నాయకుడికి ఇంటికి ముట్టడి చేసేందుకు మీరే మార్గం మాకు చూపిను. రేపటి నుంచి మా కర్తవ్యం అదే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీది అని నేను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హెచ్చరిస్తూ, పేద ప్రజలకు ప్రతి సంక్షేమ పథకం అందే వరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రతి సంక్షేమం పేద ప్రజలకు అందే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పి కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాను. జై తెలంగాణ.